కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన నిరుద్యోగులు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్లో నిరుద్యోగులు భారీగా నిరసన చేపట్టారు. వెంటనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ నేత యనుగుల రాకేష్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ లో పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతను మోసం చేయొద్దని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్ చూస్తే జియో 46 విషయంలో కానీ ధర్నా చేస్తే వాస్తున్నారు కదా, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకురండి. ఎందుకు తీసుకురావు నువ్వు? ఇదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ చేసిన తర్వాతనే మేనిఫెస్టో యూత్కు సంబంధించినటువంటి విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించట్లేసింది. ఇప్పుడు మీరెందుకు వస్తలేరు? మీకు ముఖం లేదు. మీరు ఇప్పటి నుంచి ఈ అశోక్ నగర్ వీధుల్లో, దిల్సుఖ్ నగర్ వీధుల్లో నార్మల్గా తిరగొద్దు, హెల్మెట్లు పెట్టుకొని తిరగండి. ఎవడన్నా వాడు కోడిగుడ్డు కొట్టదిక్క. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నిజాయితీగా తప్పు జరిగింది, ఇప్పటి నుంచైనా మాకు సమయం ఉంది, ఆ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాము, 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఒక మాట ఇవ్వండి. జూన్ 2వ తేదీన మన తెలంగాణ ఫార్మేషన్ డే. ఎంతోమంది త్యాగం చేస్తే, ఈ నిరుద్యోగ యువత త్యాగం చేస్తే, విద్యార్థులు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ త్యాగానికి ఫలితం దక్కాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఈ నిరుద్యోగులతో భర్తీ చేయాల. బయట మాట్లాడు కాదు, అసెంబ్లీలో, కౌన్సిల్లో, చట్టసభలను వేదికగా చేసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. జియో 46 గురించి మేము మాట్లాడినాం, జియో 29 గురించి మాట్లాడినాం, గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడినాం, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడినాం, 2 సంబంధించిన నోటిఫికేషన్ మాట్లాడతారు. సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు. ఈరోజు రాకేష్ రెడ్డి ఈ నిరుద్యోగులకు ఒక మిత్రుడిగా, వాళ్ళకు ఒక అన్నగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగాని ఇక్కడికి వచ్చిందంటే కేసీఆర్ గారి సూచన లేని నేను రాను కదా. నేను కూడా వారి అడుగుజాడల్లో, వారి నాయకత్వంలో పనిచేసేటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా వారి డైరెక్షన్లో మేము పనిచేస్తున్నాము. ఒక కమిట్మెంట్ ఉంది ఆయనకు యువత పట్ల. కమిట్మెంట్ లేనిది ఈ రకంగా మేము అందరం కూడా మాట్లాడము. కాబట్టి మాకు కమిట్మెంట్ ఉంది. మేము చెప్పేది ఒకటే, మేము ఇప్పుడు ఓట్ల గురించి అడుగుతలేం, మేము సీట్ల గురించి అడుగుతలేం. ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల గురించి మాట్లాడుతాం, అది వేరే విషయం. మేము అడిగేది ఏంటంటే, నిజంగా దాంట్లో నీతి నిజాయితీ ఉంటే మీరు ఓట్లు ఇస్తాం, లేకపోతే వేయరు కదా. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ సందర్భంగా మీ దగ్గరకు వచ్చి అడుగుతాను. మేము ఎక్కడో మా ఆఫీసులో కాదు, మీరు ఒక అవకాశం ఇచ్చిళ్ళు, మీరు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మీ పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ నుండి మేము అడుగుతున్నాం, ప్రభుత్వం